సమాజ హితం నేను మీ ప్రవళిక. మనం చూసుకుంటే చాలా మందికి సోలార్ గురించి అవగాహన ఉండదు. అసలు ఈ సోలార్ అంటే ఏంటి, సోలార్ నుంచి పవర్ ఎలా జనరేట్ చేయొచ్చు, దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ అండి, చాలా బాగున్నాను సార్. ముందుగా ఇంట్రడక్షన్ తీసుకుందాం. మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారా? యా, తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ V3 న్యూస్కి కాచం సత్యనారాయణ గారికి 3rd యానివర్సరీ శుభాకాంక్షలు అండి. సో లాస్ట్ 3 ఇయర్స్లో వీ ఆల్రెడీ చాలా అచీవ్మెంట్స్ మీరు చేశారు. మున్ముందు ఇంకా చాలా బాగా ఎదగాలి అండ్ టాప్ 5 న్యూస్ ఛానల్స్లో మీది కూడా ఒకటి రావాలని కోరుకుంటున్నాము. కమింగ్ టు మీ అండి, నా పేరు భవానీ సురేష్ అండి. మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. సో బార్న్ బ్రాటప్ అంతా అక్కడేనండి. అండ్ మా ఫాదర్ KTPSలో వర్క్ చేస్తుండే, నౌ హీస్ రిటైర్డ్ ఎంప్లాయీ. అండ్ మా మదర్ హోమ్ మేకర్ అండి. అండ్ మై బ్రదర్ అండ్ మీ వీఆర్ 2. మా బ్రదర్ యూఎస్లో ఆయన అమెజాన్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు మై ఫ్యామిలీ, I have 2 kids అండి. I got married in the year 2008. My wife name is Josna and I have 2 kids. Last 20 years నుంచి కూడా we are in different lines అండి. I did my MBA schooling from Palvancha and graduation from Kottagudem and MBA from Karimnagar. So I did my MBA అండి in the year 98-2000. So 2000 I came to Hyderabad. And 2000 నుంచి 2003 December వరకు I have worked for a company by name Excel Media Private Limited, that is into ISP internet service provider. And 2003 December I resigned as a sales manager in the same company and I started my own business. My passion is business. From beginning also my goal is business. So once we come to Hyderabad we should know the market first. So for that reason I worked for few years, 2000 సంవత్సరం నుంచి 2003 సంవత్సరం వరకు జాబ్ చేశాను. దాని తర్వాత ఐ హ్యావ్ స్టార్టెడ్ వన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీ బై నేమ్ శ్రీ బాలాజీ అసోసియేట్స్ అండి. We used to be the DSA for ICICI Bank and few other banks. So we are number 1 DSA in the year 2005-06 actually. And in the year 2008 at the time of recession, most of the banks closed their DSA channel partner business. So at the same time I used to have one Hutch showroom also in Hyderabad. So at that time whatever commitments they gave to us, they have not fulfilled it. So I decided 2008 లో ఎప్పుడైతే ఈ ICICI Bank DSAs క్లోజ్ చేయటం తర్వాత ఈ హచ్ షోరూమ్ మేము వాట్ ఎవర్ బిజినెస్ వీ యూజ్డ్ టు డూ విత్ హచ్ దట్ గాట్ డిస్టర్బ్. So we earn money. It's not that we have not earned money, but we have lost important time, 9 years of experience. Again we have to start something from zero. So I decided chalo let us have our own brand. When మన బ్రాండ్ని మనమే క్రియేట్ చేసుకుంటే మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. So we also can give employment to many people and that will be with us for long. So with that reason we started this company. అసలు మీకు ఈ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? యా, సో యాజ్ ఎ సెడ్ 2008లో ఎప్పుడైతే రెసిషన్ టైంలో ఈ బిజినెస్ని ఏదైతే నేను ఆప్ చేశానో ఆ టైంలో యాజ్ ఎ సెడ్ ఐ వాంట్ టు బిల్డప్ మై ఓన్ బ్రాండ్. సో ఇన్ దట్ ప్రాసెస్ I searched in the market for different businesses actually because lot of trading business are there, manufacturing is there, అన్నీ ఉన్నాయి. కానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎప్పటికీ కూడా మనతో ఉండేది. పవర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఏది చేయలేము. మన ఇళ్ళకి కావచ్చు, ఫ్యాక్టరీస్కి కావచ్చు, కమర్షియల్ పర్పస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని, బికాస్ కోల్ అనేది ఇట్స్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎప్పుడు డిటీరేట్ అవుతూ వస్తుంది, ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు అండ్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ పోతున్నాయి. సో రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఎస్పెషల్లీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఏంటంటే అన్లిమిటెడ్ సన్లైట్ మనకి వస్తుంది. అండ్ మన రీజియన్కి, సౌత్ రీజియన్కి మనకు అసలు 365 డేస్లో 340 డేస్ మనకు సన్నీ డేస్ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ కూడా బాగుంటుంది రెన్యూబుల్ ఎనర్జీ అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరు
మీరు చెప్పినట్టుగా 2008లో మీరు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ టైంలో చూసుకుంటే మనకి సోలార్ గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు. మరి మీరు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు తెలంగాణలోనే టాప్ సన్టెక్ కంపెనీ, సోలార్ కంపెనీ అంటే బెస్ట్ కంపెనీ అనే ఒక గుర్తింపు లభించింది. ఈ స్థాయికి ఎలా రీచ్ అవ్వగలిగారు? యా అవునమ్మా. యాక్చువల్లీ 2008లో ఎప్పుడైతే మేము ఈ సోలార్ కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు సోలార్ అంటే ఎవరికి తెలియదు. అంటే ఇవాళ తీసుకున్నట్లయితే సోలార్ తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సోలార్ ఎనర్జీ గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే మేము ఈ కంపెనీని స్థాపించామో ఆ రోజుల్లో సోలార్ అంటే చాలామందికంటే చెప్పాలంటే 95% మందికి సోలార్ ఎనర్జీ గురించి ఎవరికీ తెలియదు. సో ఆ రోజుల్లో మేము ఎక్కువగా సోలార్ వాటర్ హీటర్స్ మేము చేసాము. అంటే మేము 2008లో ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేసాము. 2010లో సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. సో మన స్టేట్లో అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది అండ్ చాలా కష్టపడి మార్కెటింగ్ చేయాల్సి వచ్చేది. ఒక 10 సోలార్ వాటర్ హీటర్లు అమ్మాలంటే కనీసం ఒక నెలకు 10-15కి మించి అమ్మగలిగే వాళ్ళం కాదు. అది కూడా లైక్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడైతే అఫోర్డబిలిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్ తప్పించి రెగ్యులర్ ఏరియాస్లో అమ్మేదానికి చాలా కష్టపడ్డాము. సో బేసికలీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి వేరే స్టేట్స్లో లైక్ కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ స్టేట్స్లో కొంచెం అప్పటికి అవేర్నెస్ ఉందండి. సో సోలార్ వాటర్ హీటర్స్ అక్కడ మ్యాండేటరీ కూడా కొన్ని స్టేట్స్లో లైక్ కర్ణాటకలో సోలార్ వాటర్ హీటర్స్ తప్పనిసరిగా వాడాలి, లేకపోతే ఇంటి పర్మిషన్స్ కూడా ఇవ్వరు. సో మేము బయట స్టేట్స్కి మేము ఎక్కువగా అమ్మేవాళ్ళం. లైక్ కర్ణాటకకి తక్కువ మంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉండేవాళ్ళు. సో మేము కర్ణాటకకి, మహారాష్ట్రకి, గుజరాత్కి అటు అమ్మేవాళ్ళం. బట్ మన స్టేట్లో అయితే కంబైన్డ్ ఏపీలో అసలు ఎక్కడ కూడా అవేర్నెస్ లేదు అండ్ చాలా కష్టపడే వాళ్ళము మార్కెట్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ. అసలు సోలార్ అంటే ఏంటి? సోలార్ నుంచి మనం పవర్ ఎలా జనరేట్ చేయొచ్చు? సో మీరు సోలార్ ఎనర్జీ తీసుకున్నట్లయితే సోలార్లో మీకు దగ్గర మెయిన్గా 4 ప్రోడక్ట్స్ ఉంటాయండి. లైక్ సోలార్ వాటర్ హీటర్స్ ట్రెడిషనల్, ఇది ఆల్మోస్ట్ 20 years పైనుంచి కూడా సోలార్ వాటర్ హీటర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. సో సోలార్ వాటర్ హీటర్ ఒకటి, తర్వాత సోలార్ రూఫ్ టాప్ పవర్ జనరేటింగ్ అనమాట. ఇప్పుడు ఏదైతే మార్కెట్లో బాగా ఇట్స్ లైక్ ఏ హాట్ కేక్, ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ ఫర్ దిస్ బికాస్ మన సొంతంగా మన కరెంటుని మనమే తయారు చేసుకోగలుగుతున్నాము సోలార్ పవర్ ద్వారా. అండ్ థర్డ్ వచ్చి సోలార్ స్ట్రీట్ లైట్స్ అండి. మనకి ఏదైతే ఇండస్ట్రీస్లో కావచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం సోలార్ స్ట్రీట్ లైట్స్ని మనం వాడచ్చు. అండ్ ఫోర్త్ సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్, అంటే మనం ఇంటికి కానీ, ఫ్యాక్టరీస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్కి కానీ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం మనము ఈ ఫెన్సింగ్ ప్రోడక్ట్ని యూస్ చేస్తాము. సో మొదటగా మీరు తీసుకున్నట్లయితే సోలార్ వాటర్ హీటర్స్ అండి. సో సోలార్ వాటర్ హీటర్స్ మనం ఇంటి మీద, ఇండివిజువల్ హౌస్ మీద పెట్టుకోవచ్చు, తర్వాత అపార్ట్మెంట్స్ మీద పెట్టుకోవచ్చు, స్కూల్స్, హాస్టల్స్, తర్వాత చారిటబుల్ ట్రస్ట్స్, ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మనకు వేడి నీళ్ళు అవసరం ఉంటుందో ప్రతి దగ్గర కూడా మనం సోలార్ వాటర్ హీటర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో సోలార్ వాటర్ హీటర్ వాడటం వల్ల ఒక్క యూనిట్ కూడా మనకి పవర్ కన్జంప్షన్ ఉండదండి. సో జనరల్గా మన ఇంట్లో వాడే ఎక్విప్మెంట్స్లో, పవర్ ఎక్విప్మెంట్స్లో తీసుకున్నట్లయితే ఏసీ ఒకటి, గీజర్స్ ఒకటి బేసిక్గా మనకి ఎక్కువగా పవర్ కన్జంప్షన్ ఉంటాయి. సో గీజర్స్ గంటకి 2 యూనిట్లు పవర్ కన్జ్యూమ్ చేస్తుందండి. సో మనకు ఒక 3 బెడ్రూమ్, బాత్రూమ్స్ ఉన్న ఇల్లు తీసుకున్నట్లయితే ఒక 3 గీజర్లు మనం కొత్త ఇల్లు కట్టుకున్నా ఉన్న ఇళ్ళకైనా మనం పెట్టుకుంటాము. సో ఈచ్ గీజర్ ఎంత లేదన్నా కూడా మనకి 8,000 నుంచి 9,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. సో 3 బాత్రూమ్లలో కలిపి మనం ఒక 30-40 వేలు దగ్గర మనం గీజర్స్కి స్పెండ్ చేస్తున్నప్పుడు ఒకటే సోలార్ వాటర్ హీటర్ కనుక మన ఇంటి మీద పెట్టుకున్నట్లయితే అన్ని బాత్రూమ్స్కి కూడా మనం వాటర్ మనం సప్లై చేయొచ్చు. సో మీ ఖర్చు కూడా ఇంచుమించు ఎంతైతే 3 గీజర్లకు అవుతుందో అంతే ఖర్చు మీకు సోలార్ వాటర్ హీటర్ కూడా అంతకంటే ఎక్కువ అవ్వదు. సో కానీ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది సో వాటర్ హీటర్స్ వల్ల మీకు ఎటువంటి ₹1 కూడా మీకు ఖర్చు ఉండదు అనమాట. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందువల్ల చాలా అవేర్నెస్ పెరిగింది. ఇవాళ సోలార్ వాటర్ హీటర్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు కంపల్సరీ ప్రొవిజన్స్ తీసుకొని సోలార్ వాటర్ హీటర్ పెట్టుకుంటున్నారు. మనం నార్మల్ పవర్తో చూసుకుంటే సోలార్ పవర్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మీకు సోలార్ వాటర్ హీటర్ అనేది ఓన్లీ మీకు నీళ్ళని వేడి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సోలార్ పవర్ అంటే ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ నేను ఏదైతే మీకు చెప్పానో అది సోలార్ పవర్ అండి.
సో కరెంటు ప్రతి ఒక్కళ్ళు కరెంటు వాడతారు. ఇండివిజువల్ హౌస్లో వాడతారు, అపార్ట్మెంట్స్లో వాడతారు, ఇండస్ట్రీస్లో వాడతారు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ప్రతి దగ్గర కూడా కరెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి. మనం ఒక్క నిమిషం పవర్ పోయినా కూడా మనం మొత్తం స్తంభించిపోతాం. సో మన వైఫై డిస్కనెక్ట్ అయిపోయిందంటే ఎంత కష్టం అవుతుందో మనకి, కరెంటు పోయిందంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ డిస్కనెక్టెడ్. సో పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి ఎంతైతే మనం ఖర్చు పెడుతున్నామో అది చాలా ఎక్కువ. మనకు తెలియకుండా నెలకి 2,000, 3,000, 10,000, 20,000 ఇంటికి కూడా మనం పెట్టేవాళ్ళం ఉన్నాము. ఈ సోలార్ పవర్ పెట్టుకోవటం వల్ల, సోలార్ తోటి మనం మన సొంతంగా పవర్ జనరేట్ చేసుకోవటం వల్ల ప్రతి నెల మనం మినిమం ఎంతైతే ఉంటుందో 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఏదైతే మినిమం ఛార్జెస్ ఉంటాయో అది మాత్రం పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు టీఎస్ రెడ్కో, తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ త్రూ ఈ సబ్సిడీస్ కూడా ఇస్తున్నారండి. ఇంటికి పెట్టుకుంటే కనుక సోలార్ సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు. సో దానివల్ల కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. వితిన్ 3 ఇయర్స్లో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా మీకు రిటర్న్ వస్తుంది. అలానే కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇండస్ట్రీస్కి కూడా లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే చాలామంది సోలార్ పవర్కి వెళ్ళిపోతున్నారు. బికాస్ దే హ్యావ్ ఎనఫ్ రూఫ్ టాప్. యాక్చువల్లీ వాళ్ళకి షెడ్స్ ఉంటాయి, కరెంటు బిల్లులు కూడా చాలా పే చేస్తుంటారు. సో ఒక 6.5 నుంచి 7 రూపాయలు పర్ యూనిట్ వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ రూఫ్ టాప్ వాడుకున్నట్లయితే టోటల్ కరెంటు బిల్ని మినిమైజ్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళు ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ప్రోడక్ట్, వాళ్ళ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గటం వల్ల కాంపిటేటివ్ రేట్లో వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా కర్ణాటకలో చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి సోలార్ ఎనర్జీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మన దగ్గర కూడా ప్రతి ఇంటికి ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మనకి కర్ణాటకలో తీసుకున్నట్లయితే సోలార్ వాటర్ హీటర్ అనేది తప్పనిసరిగా వాళ్ళు పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎన్ఓసి రావాలి అంటే కనుక వాళ్ళ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తప్పనిసరిగా వాళ్ళు సోలార్ వాటర్ హీటర్ పెట్టుకున్నట్టు ఒక ప్రూఫ్ చూపిస్తేనే ఇస్తారు. అలాంటి పాలసీ మన దగ్గర కూడా యాక్చువల్గా ఆన్ పేపర్ ఉంది. బట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు గత సంవత్సరాలుగా. తెలంగాణలో మనకు ఎస్పెషల్లీ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఆర్ కమింగ్, సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ రేడియస్. సో చాలా పవర్ రిక్వైర్మెంట్స్ పెరగబోతున్నాయి కూడా ఇంకా. అండ్ కొత్తగా ఏంటంటే విన్నది లైక్ ఇంతకుముందు ఎప్పుడు పవర్ కట్స్ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూడలేదు. కానీ ఇప్పుడు పవర్ డిమాండ్ వల్ల పవర్ కట్స్ కూడా మనం రానున్న రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ పాత రోజులు రావచ్చు, అన్లెస్ అండ్ అంటిల్ వీ డోంట్ ఇంప్రూవ్ అవర్ జనరేషన్. సో అది అలా జనరేషన్ తీసుకున్నట్లయితే మీకు కోల్ నుంచి కానీ హైడ్రల్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పలేము ఎప్పుడు అందుబాటులో ఉంటాయి, ఉండవు, ఏంటి అనేది మనకు తెలియదు. కానీ సోలార్ ఎనర్జీ అనేది, సూర్యరశ్మి అనేది మనకు 365 కనీసం 340 రోజులు మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పాలసీస్ ఏదైతే వేరే స్టేట్స్లో ఉన్నాయో అట్లాంటి పాలసీస్ కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తే కనుక లైక్ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ షుడ్ బీ జనరేటెడ్ త్రూ రెన్యూబుల్ ఎనర్జీ అనే పాలసీ ఏదన్నా మనం తీసుకొస్తే తప్పనిసరిగా మనకు పెరుగుతున్న డిమాండ్కి సోలార్ ఎనర్జీ తోటి మనం కంపన్సేట్ చేయగలుగుతాము. అండ్ ఈ పవర్ కట్స్ని మనం హరికట్టుకోగలుగుతాము. సన్టెక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి. సో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ మేము ఇప్పుడు కంప్లీట్ ఏపీ తెలంగాణలో మాకు డీలర్ నెట్వర్క్ ఉందండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో మన ఎక్కడైనా కూడా రూరల్ ప్లేసెస్లో కూడా మన ప్రోడక్ట్ని అందుబాటులో ఉంది. సో మేము ఇంకా దాన్ని ఎఫిషియెంట్గా దాన్ని పబ్లిక్కి తీసుకుపోవడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఐడియాస్ ఆల్సో. మేబీ సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఎవ్రీ 30 kilometers యూ ఆర్ గోయింగ్ టు సీ అవర్ ఆఫీసెస్ యాక్చువల్లీ త్రూ డీలర్స్. సో ఇట్లాంటివన్నీ కూడా మేము ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 years నుంచి పబ్లిక్లోకి వెళ్ళిపోయింది సోలార్. అంటే ఒక సోలార్ ప్రోడక్ట్ అనేది వాళ్ళ వాటర్ హీటర్స్ కానీ సోలార్ పవర్ కానీ ఇంట్లో మనకి ఎలా అయితే ఒక ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ ఇలాంటివన్నీ మ్యాండేటరీగా మన ఇళ్లలో ఉంటున్నాయో ఆ రకంగా సోలార్ పవర్ కూడా ఇప్పుడు సోలార్ ప్రోడక్ట్స్ కూడా మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. సో అందుబాటులోకి రావడానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ బీయింగ్ నెంబర్ 1 బ్రాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ, డెఫినెట్లీ ఎట్ ద ఎర్లియస్ట్ ప్రతి ఊర్లో కూడా ప్రతి విలేజ్లో కూడా మా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండేటట్టు మేము చూస్తాము. ఇప్పుడు ప్రతి ఇంట్లో సోలార్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అసలు ఇన్స్టాలేషన్కి ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి స్టార్టింగ్? మీకు సోలార్ పవర్ పెట్టుకోవడానికి మీకు ఒకసారి అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా వర్క్ చేస్తుందో మీకు చెప్తాను. అంటే ప్రతి ఒక్కరికి ఏముందంటే మేము సోలార్ కరెంట్ పెట్టుకుంటాం, కానీ మా కరెంటు బిల్లులో ఎలా తగ్గుతుంది, మా బిల్ ఎలా తగ్గుతుంది
అంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మంత్లీ ఇస్తారు బిల్లు, మేము సోలార్ పెట్టుకుంటాము, దానికి దీనికి ఎట్లా లింక్ ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఈ సోలార్ ఎనర్జీ అనేది మీరు ఎలా సేవ్ చేసుకోగలుగుతారు, దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను ఒక నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటేనండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్లులో కాంట్రాక్ట్ లోడ్ అని ఉంటుంది. లోడ్ అనేది ఉంటుందన్నమాట. అది 3 కిలోవాట్ 5 కిలోవాట్ అని అలా ఉంటుంది. సో ఎంతైతే మీ లోడ్ ఉంటుందో అంత కెపాసిటీ సోలార్ పవర్ మీరు సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళకి చూసుకున్నట్లయితే ఒక 3 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ ఆ రేంజ్లో జనరల్గా లోడ్ ఉంటుంది. సో ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మినిమం మీరు పెట్టుకున్నట్లయితే దానికి మనకు 300 స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి రూఫ్ టాప్ మీద కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, టీఎస్ ఎన్పిడిసిఎల్ అండ్ టీఎస్ ఎస్పిడిసిఎల్, ఈ డిస్కామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ త్రూ ఫీజిబిలిటీ అనేది ఒకటి వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. మన కంపెనీ తరపు నుంచే ప్రతి ఒక్కటి మీకు ఎండ్ టు ఎండ్ చేస్తాము. సో మీరు ఫస్ట్ ఆ ఫీజిబిలిటీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సోలార్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఇంట్లో ఏదైతే కరెంటు మీటర్ ఉంటుందో, పవర్ రీడింగ్ తీసుకునే మీటర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మనం వాడుకున్న కరెంటును మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంటే యూనిట్స్ ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో అవి మాత్రమే మీకు మన కరెంటు బిల్లులో వస్తాయి. ఆ మీటర్ అంతవరకు మాత్రమే వర్క్ చేస్తుంది. సో కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్న యూని డైరెక్షనల్ మీటర్ని బై డైరెక్షనల్ మీటర్ తోటి రీప్లేస్ చేస్తారు. అంటే నెట్ మీటరింగ్ చేయటం కోసం అని చెప్పి ఉన్న మీటర్ని తీసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ మీటర్ ఏం చేస్తుందంటే మనం తయారు చేసిన కరెంటుని కూడా రికార్డ్ చేస్తుంది. సో మనం వాడిన కరెంటు తర్వాత మనం తయారు చేసిన కరెంటు, ఈ రెండింటిని కూడా ఆ మీటర్ రికార్డ్ చేయడం వల్ల నెల తిరిగేసరికి డిఫరెన్స్ యూనిట్స్కి మాత్రమే మీకు బిల్ వస్తుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్ వచ్చి మీకు 120 యూనిట్లు నెలకి జనరేట్ చేస్తుందండి. ఒక 3 కిలోవాట్లు మీరు పెట్టుకున్నట్లయితే 360 యూనిట్లు మీకు మీ సోలార్ పవర్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మీరు 400 యూనిట్లు మీరు కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ 40 యూనిట్లకు మాత్రమే బిల్ వస్తుంది. ఆ డిఫరెన్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాడుకున్న 400 తయారు చేసింది 360. సో ఆ 40 యూనిట్లకు మాత్రమే మీకు కరెంట్ బిల్ వస్తుంది. ఆ 40 యూనిట్లు కూడా ఏ స్లాబ్లో అయితే పడతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లాబ్స్ తక్కువ ఉంటాయి, 3 రూపాయల నుంచి స్లాబ్ స్టార్ట్ అయితే మీకు 10 రూపాయల దాకా కూడా మీకు స్లాబ్స్ ఉంటాయి, కరెంట్ స్లాబ్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఓన్లీ ఆ మినిమం ఛార్జెసే మీకు వస్తాయి అన్నమాట. దానివల్ల మీకు నెల తిరిగాక వాళ్ళు ఎప్పుడైతే బిల్ ఇస్తారో ఆ బిల్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ యూనిట్స్ వల్ల వస్తుంది. కాబట్టి మినిమం ఏదైతే 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంటుందో అది మాత్రమే మీరు పే చేయవలసి ఉంటుంది. మనం రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరిగాయి. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు సోలార్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఒకవేళ వెహికల్స్కి అప్లై చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. బికాస్ ఇఫ్ యు సీ కరెంట్ డిమాండ్ చాలా పెరగబోతుంది. ద రీజన్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీరు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఏదైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి కోవిడ్ ఈ సిచ్యువేషన్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ ఆల్మోస్ట్ 5% ఆఫ్ అవర్ వెహికల్స్ ఆర్ గోయింగ్ టు బి ఎలక్ట్రికల్, అంటే లాస్ట్ 2 ఇయర్స్లో. ఇప్పుడు మీరు లాస్ట్ 1 ఇయర్లో తీసుకున్నట్లయితే టాటా వాళ్ళు 3 మోడల్స్ లాంచ్ చేశారు మన ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆల్ బిగ్ companies like even Benz, Volvo, all these brands are also coming up with electric cars. And also 2 wheelers, you take Bajaj, you take any company, Kinetic, everyone is coming with electric 2 wheelers. So ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రతిదీ కూడా పవర్ తోటే ఛార్జ్ కావాలి, కరెంట్ తోటే ఛార్జ్ కావాలి. అండ్ లైక్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇయర్ ఆన్ ఇయర్ అది పెరుగుతూనే పోతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే పోతుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ 2030 వరకు నియర్లీ 40 to 50% ఆఫ్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వబోతున్నాయి. సో దీనికి మన డిమాండ్ ఇంత పెరిగినప్పుడు అంత జనరేషన్ కూడా పవర్ అవ్వాలి. అవ్వకపోతే డిమాండ్ వర్సెస్ ఇది మనకు ప్రొడక్షన్ అనేది రాదు. దానికి సోలార్ ఎనర్జీ ఈజ్ వన్ బిగ్ రీప్లేస్మెంట్ అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సోలార్ కరెంట్ పెట్టుకొని మీ కార్ని మీరు ఛార్జ్ చేసుకుంటున్నారు, రైట్? అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ ఓన్లీ. కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఉండదు పెద్దగా. సో మీ కమింగ్ డేస్లో సోలార్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ మ్యాండేట్ ప్రోడక్ట్ కన్సిడరింగ్ యువర్ ఇన్-హౌస్ రిక్వైర్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. So I suggest whoever are going for solar energy today should also plan for future requirements.
ఇవాళ మీ కన్జంప్షన్ని కాకుండా ఒక కనీసం ఒక 20-30% అడిషనల్ లోడ్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ మీ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని కావచ్చు, ఇంకేదన్నా పెరిగే డిమాండ్ని కావచ్చు ఫుల్ఫిల్ చేయగలుగుతాయి. సోలార్ ప్రోడక్ట్స్లో మేజర్గా సోలార్ వాటర్ హీటర్స్ అండ్ సోలార్ రూఫ్ టాప్ గురించి మీకు చెప్పానండి. అలానే సోలార్ స్ట్రీట్ లైట్స్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ ప్రోడక్ట్ అండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సోలార్ స్ట్రీట్ లైట్ ప్రోడక్ట్ ఉంది. సో కాకపోతే ఏంటంటే టెక్నాలజీ పెరుగుతూ పోతుంది. సోలార్ స్ట్రీట్ లైట్స్లో మీకు ఇంతకుముందు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండేదండి. బికాజ్ సోలార్ పవర్ అనేది పొద్దున పూట జనరేట్ అవుతుంది, కానీ మనం స్ట్రీట్ లైట్స్ అనేది రాత్రి వాడతాము. సో స్టోరేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ స్టోరేజ్కి సంబంధించి ఇంతకుముందు మనకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ ఉండేయండి. సో వీ నీడ్ టు ఫిల్ దెమ్ విత్ డిస్టిల్డ్ వాటర్. సో ఈ మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత జెల్ బ్యాటరీస్ వచ్చినాయి. జెల్ బ్యాటరీస్ కూడా ఏంటంటే హెవీగా ఉంటాయి బట్ మెయింటెనెన్స్ ఫ్రీ. బట్ టుడే సోలార్ స్ట్రీట్ లైట్స్కి డిమాండ్ విపరీతంగా ఉందండి. ద రీజన్ ఈజ్ లిథియం టెక్నాలజీ ఇప్పుడు మనం ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్లో యూస్ చేస్తున్నాం స్టోరేజ్ కోసం. సో మనకి ఇళ్ళ దగ్గర కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా విలేజెస్లో కావచ్చు ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ని యూస్ చేసుకోవచ్చు. కెపాసిటీ అనేది ఎంతకైనా వెళ్ళొచ్చు. బ్రైట్నెస్ కోసం మనం 12 వాట్ నుంచి 80 వాట్ 100 వాట్ కూడా మనం సోలార్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ లిథియం బ్యాటరీస్ ఏదైతే మనం ఈవెన్ మొబైల్ ఫోన్స్లో మనం వాడేది ఏదైతే ఉంటుందో అది లిథియం అయాన్ బ్యాటరీ అండి. వాట్ ఎవర్ బ్యాటరీ వీఆర్ ప్రొవైడింగ్ ఈజ్ లిథియం లైఫ్ PO4 బ్యాటరీస్ అంటాం. లిథియం ఫెరోఫాస్ఫైడ్ బ్యాటరీస్ ఉంటాయి. వాటికి లైఫ్ మోర్ దాన్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ కూడా వస్తాయి. సో వన్స్ వీ ఇన్స్టాల్ సోలార్ స్ట్రీట్ లైట్ మనం ఎటువంటి అటువైపు తిరిగి కూడా చూడాల్సిన అవసరం ఉండదు 7-8 ఏళ్ళ దాకా కూడా. అండ్ ఇవేంటంటే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయిపోతాయండి. వోల్టేజ్ బేస్ చేసుకొని ఈవినింగ్ టైం ఆటోమేటిక్గా సన్లైట్ తగ్గినప్పుడు ఆన్ అవుతాయి, మార్నింగ్ సన్లైట్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతాయి. సో మనం వెళ్ళి ఆన్ ఆఫ్ చేయాలి అనేది కూడా సోలార్ స్ట్రీట్ లైట్స్లో ఉండదు. అండ్ కేబుల్స్ మనకి ఖర్చు ఉండదు, ఏముండదు. స్టాండ్ అలోన్ ఎక్కడికక్కడ మనం గుంటతో వేసి సోలార్ స్ట్రీట్ లైట్ పెట్టుకొని వీ కెన్ యూజ్ దాట్. సో దానివల్ల ఏంటంటే మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేదు, ప్లస్ ఎటువంటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉండదు. కాబట్టి చాలామంది వల్ల సోలార్ స్ట్రీట్ లైట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ మీరు అడిగింది సోలార్ ఫెన్సింగ్. సోలార్ ఫెన్సింగ్ చాలా మంచి ప్రోడక్ట్ అండి. అంటే మనకు సేఫ్టీ, సెక్యూరిటీ అది మనుషుల నుంచి కావచ్చు, జంతువుల నుంచి కావచ్చు, ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ ఫర్ సోలార్ సెక్యూరిటీ ఫెన్సింగ్ దీస్ డేస్. సో మనం వాల్ మీద ఒక లైన్స్ వస్తాయండి, సో GI లైన్స్ వస్తాయి. సో వాటిల్లో పవర్ వచ్చిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కంటిన్యూస్ పవర్. సో మనకు కంటిన్యూస్ పవర్ వచ్చినప్పుడు పట్టుకున్నప్పుడు షాక్ తగులుతుంది. ఇది కూడా మనం పట్టుకున్నప్పుడు షాక్ తగులుతుంది కానీ వెంటనే వదిలేస్తుంది, పల్స్ వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఎవరన్నా దాన్ని థెఫ్ట్ కోసం ఎవరైనా వచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ అటు రావడానికి కూడా ధైర్యం చేయరు. సో సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది. దానికే మనం ఈవెన్ CC కెమెరాస్ కూడా కనెక్ట్ చేసుకొని వీ కెన్ హ్యావ్ కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ ఫర్ యువర్ రెసిడెన్సెస్ యాజ్ వెల్ యాజ్ అపార్ట్మెంట్స్ ఆర్ ఫర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ ఫర్ ఎనీ ఇండస్ట్రీస్. సో దానివల్ల దీనికి కూడా ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ ప్రోగ్రామ్ లైక్ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు కూడా మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నారండి. దాని ప్రాసెస్లో తెలంగాణలో సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్న తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ TS-REDCO అని ఉందండి. అది మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల సబ్సిడరీ అండి. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణలో మాకు సన్టెక్ బెస్ట్ సోలార్ కంపెనీ అవార్డ్ వచ్చిందండి ఫర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఇన్ 1 year. అంటే లాస్ట్ ఒక 1 yearలో ఎక్కువ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినందుకు గాను, ఎక్కువ కెపాసిటీ ఆఫ్ సోలార్ ఇన్స్టలేషన్స్ చేసినందుకు గాను మాకు బెస్ట్ సోలార్ కంపెనీ అవార్డు వచ్చిందండి. ఐ విల్ షో దట్ అవార్డ్ ఆల్సో టు ఆల్ ఆఫ్ యూ. This is the award what we received from government of Telangana and government of India. So we are very honored and because this is most prestigious award. Okay, we got so many awards, you can see that in the background, but this award is very prestigious because this award is given by a government organization. It's not a private organization recognized award. So this award is very prestigious and we are very thankful to all our customers and so who supported us all these years, and also to the team of Suntech actually who are with me for all these years. So we have very strong technical sales team and so manufacturing team as well as everybody are very supportive, very good. Like with their support only we could able to achieve this award. So thank you once again to the whole team for this.
సో దిస్ గివ్స్ అస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. కమింగ్ డేస్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. లైక్ రానున్న రోజుల్లో చాలా స్టేట్స్లో మేము ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర, ఈవెన్ మా ప్రోడక్ట్స్ డెహ్రాదూన్, ఉత్తరాఖండ్ దాకా కూడా వెళ్తాయండి సోలార్ వాటర్ హీటర్స్. ఈవెన్ టుడే వీఆర్ సప్లైయింగ్. సో ఈవెన్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ కూడా మేము అక్రాస్ ఇండియా వీ వాంట్ టు డూ ఇన్ కమింగ్ ఇయర్స్. So definitely we will do our best. And one more thing we want to tell you, we have crossed 1500 rooftop installations, and no one in Telangana and AP have done this feat. Like, it's a very big achievement considering the work involved in rooftop projects actually. So that is one more achievement what we have done recently. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1500 ఇన్స్టాలేషన్స్ అంటే ఇది చాలా గ్రేట్ థింగ్ సార్. అండ్ మీకు ఈ అవార్డు వచ్చినందుకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, మా V3 తరఫు నుంచి మీకు. Talking about solar rooftop andi, so coming to solar water heaters, we have more than 25,000 customers in AP and Telangana and also across India. More than 25,000 systems మేము సప్లై చేసి ఇన్స్టలేషన్స్ చేసాం సోలార్ వాటర్ హీటర్స్. సో ఈవెన్ ఇఫ్ యూ సీ లైక్ AP and Telangana, 60% is our market share coming to this solar water heaters product is concerned. So because the product is highly accepted by most of the builders, customers and all this. బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మీ దగ్గర ప్రైజెస్ కానివ్వండి, మీరు అందించే ప్రోడక్ట్స్ కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది మీ దగ్గర? యా, తప్పకుండా అమ్మ. బికాస్ ఇవాళ మనం ఎటువంటి ప్రోడక్ట్ కొన్నా కూడా రెండు చూస్తాము, ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకటి, సెకండ్ ప్రైస్ ఒకటి. సో ఈ రెండింటిని మేము దృష్టిలో పెట్టుకునే మా ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తాము. సో డెఫినెట్గా మా ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే లైక్ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ దిస్ అవార్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద సేల్స్ అవార్డ్స్, మనకు వచ్చేది సర్వీస్, క్వాలిటీ, కస్టమర్ యాక్సెప్టెన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వస్తుంది. అండ్ ఇన్ని కస్టమర్స్ మేము ఇన్స్టాల్ చేయగలిగామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ రికరింగ్, మా కస్టమర్స్ నుంచి మాకు వచ్చే రిఫరెన్సెస్ త్రూనే మేము ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటాము. సో అవన్నీ కూడా ఓన్లీ కస్టమర్ సాటిస్ఫై అయినప్పుడు, సర్వీస్ బాగున్నప్పుడు, క్వాలిటీ బాగున్నప్పుడు మాత్రమే మనకు కూడా రిఫర్ చేస్తారు ఎవరైనా కస్టమర్స్. కమింగ్ టు ద ప్రైస్, ఎస్ డెఫినెట్లీ వీఆర్ వెరీ కాంపిటేటివ్. ఎస్, లోకల్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. మేబీ ఒక 2-3% మా ప్రోడక్ట్ కాస్ట్ అనిపించవచ్చు, బట్ బీయింగ్ ఏ బ్రాండ్ అండ్ బీయింగ్ ద క్వాలిటీ లైక్ మేము దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే like very competitive. The prices are also very reachable to the common people. Year on year demand పెరుగుతూ పోతుందండి, కన్జంప్షన్ రిక్వైర్మెంట్, యూసేజ్ పెరుగుతూ పోతుంది. ఇంకొకటి ఏంటంటే కమింగ్ డేస్లో మీరు అందరూ పేపర్స్లో చూస్తూనే ఉండుంటారు. లైక్ రీసెంట్గా నిన్న కూడా ఆర్టికల్ వచ్చింది సాక్షి పేపర్లో, దట్ పవర్ చార్జెస్ ఆర్ గోయింగ్ టు గో అప్. లైక్ ఆల్మోస్ట్ ఒక 20% దాకా మనకు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ప్రైవేటైజేషన్ కూడా చేసే ఆలోచన ఉంది డిస్కామ్స్. సో ఇవి అన్నీ జరిగినప్పుడు కస్టమర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఆటోమేటిక్గా మనకు ఏదైతే కరెంట్ బిల్ కడుతున్నామో 20-30% అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ మెనీ ఇయర్స్ నుంచి కూడా పవర్ ఛార్జెస్ రివిజన్ చేయలేదు. సో దిస్ ఇయర్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ సమ్ మేజర్ చేంజెస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద పవర్ పాలసీ. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ నౌ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద పాలసీస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా సోలార్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా వైపు నుంచి సజెస్ట్, ఇట్స్ నాట్ దట్ వీఆర్ డూయింగ్ బిజినెస్ అండ్ వీఆర్ ఆస్కింగ్ యూ టు బై సోలార్ ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. లైక్ ఏదైతే ఇవాళ మనం ఒక టీవీ ₹1,00,000 పెట్టుకుంటున్నాం, ఓకే, ఫ్రిడ్జ్ కొంటున్నాం, డబల్ డోర్ అని చెప్పి 50,000 ₹1,00,000 పెట్టి టీవీ ఫ్రిడ్జ్లు కొంటున్నాం. ఇంటీరియర్స్కి మనం 15-20 లక్షల పైన ఖర్చు పెడుతున్నాం. ఒక చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కూడా ఒక 3 కిలోవాట్ సోలార్ పవర్ పెట్టుకోవడానికి మీకు ఒక 1,10,000 నుంచి 1,20,000 ఖర్చు వస్తుంది. సో దాంతో మనం ప్రతి నెల అంటే మనం ఇంట్లో కొంటున్న ప్రతి ఐటెం నుంచి మనకు ఎటువంటి రిటర్న్ రావట్లేదు అదర్ దెన్ చెప్పుకోవడానికి తప్పించి. బట్ ఇక్కడ మీరు పెట్టుకునే సోలార్ ప్రోడక్ట్ మీ ఇంటికి ప్రైడ్ని ఇస్తుంది, ఒక మంచి మేము మన సొంతంగా మన కరెంటును మనం ఉత్పత్తి చేసుకుంటాం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ప్లస్ ఎవ్రీ మంత్ మీకు సేవింగ్స్ ఇస్తుంది. ఒక 3 కిలోవాట్ పెట్టుకున్నట్లయితే మీకు దగ్గర ₹2,500 కరెంటు బిల్లుని ₹125 మీరు తెచ్చుకోవచ్చు. దాని లైఫ్ పీరియడ్ వచ్చి 25-30 ఇయర్స్ ఉంటుంది. సోలార్ సిస్టమ్ మీరు పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే 1,20,000-30,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో 3 సంవత్సరాల్లోనే మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ ఎనర్జీ పెట్టుకోవాలి అండ్ మీ కరెంటును మీరు ఉత్పత్తి చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఆలోచన.
చూసినట్లయితే డిటీరియేట్ అవుతూ వస్తుంది. మీరు చూస్తున్నారు చైనాలో కూడా పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి అండ్ ఇక్కడ మన కోల్ రిసోర్సెస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం మనకు తెలిసిందే. ఎప్పుడు ఆ సంవత్సరంలో మనకు 3-4 నెలలు తప్పించి హైడ్రల్ పవర్ ఎక్కువగా మనం ఇది చేయలేము. సో మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే రెన్యూబుల్ ఎనర్జీని మనం నమ్ముకున్నట్లయితే ఎప్పటికీ కూడా మనతోటి ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ దిస్ సోలార్ ఎనర్జీ గాట్. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్ అందరూ కూడా మనం సోలార్ ఎనర్జీని బై డిఫాల్ట్ ఇంప్లిమెంట్ యూస్ చేసుకుంటారండి. ఆల్రెడీ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఐ కెన్ సే 5% ఆఫ్ పీపుల్స్ ఆల్రెడీ యూజింగ్ సోలార్ ఎనర్జీ టుడే. ప్రతి బిజినెస్లో రిస్క్ అనేది ఉంటుంది. మీరు ఈ బిజినెస్లో ఎన్నో ఒడిదుడుకులు ఎస్ అండి. యా, బికాజ్ మీరు చూడండి ఏ బిజినెస్ అయినా సరే కాంపిటీషన్ ఉంటుంది. ఏ బిజినెస్ మనకు చూడటానికి అవతల పక్క రోజీగా అనిపిస్తుంది, కానీ మనం చేసే బిజినెస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది. ఎప్పుడైతే మేము ఈ 2008లో మన కంపెనీ స్థాపించామో 2017-18 వరకు మనం ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా మేము చూడలేకపోయాం. ద రీజన్ ఈజ్ అవేర్నెస్ లేదు. కానీ ఎప్పుడు కూడా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మనం రిజల్ట్స్ వస్తాయి అనే ఒక హోప్ తోటి స్టార్ట్ చేయదు. కొన్నిసార్లు టైం తొందరగా రావచ్చు, కొన్నిసార్లు చాలా టైం పట్టచ్చు. మనకి పేషెన్స్ అనేది ఉండాలండి బిజినెస్లో. సో మనం కష్టపడి స్థాపిస్తాము, మనకున్న క్యాపిటల్ అంతా తీసుకొచ్చి పెడతాము. 2-3 ఏళ్ళ తర్వాత బిజినెస్ సరిగా నడవకపోతే అధైర్యంతో మనం బిజినెస్లోంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత ఆ బిజినెస్ ఆ ప్రోడక్ట్ మంచిగా మార్కెట్లో ఉన్న అయ్యో మనం ఇంకా 4 సంవత్సరాలు ఉంటే బాగుండేది, ఇప్పుడు ఉండుంటే మనం చాలా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళము అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా ప్రోడక్ట్స్లో బిజినెస్లోంచి డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఆలోచనలు చాలాసార్లు నాకు కూడా బిజినెస్లో వచ్చినాయండి. కానీ వన్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ సమ్ విజన్, లైక్ ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా సక్సెస్ అవుతాము, నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ ఒక విజన్ ఉంది. సో మన విజన్ ఎప్పుడు దాటకుండా అది వచ్చేంత వరకు దాని వెనుక మనం కనుక ఎఫర్ట్ పెట్టి దాని మీద మనం 100% కమిటెడ్గా చేసినట్లయితే ఏదో ఒక రోజు సక్సెస్ మనతోటి ఉంటుందండి. సో వీ షుడ్ నాట్ అంటే ఓవర్ నైట్లో అయిపోవాలి, సంవత్సరంలో అయిపోవాలి, 2 సంవత్సరాలు అయిపోవాలి అనే ఒక ఆలోచన నుంచి మనం బయటకు వచ్చేయాలి. సో ఇన్ సోలార్ ఎనర్జీ ఎస్పెషల్లీ మాకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే వేరే ప్రోడక్ట్స్ అందరూ వాడుకునేవి అంటే ఎప్పుడు బిజినెస్ అవుతూ ఉంటుంది, కానీ మా ప్రోడక్ట్లో అది ఫ్యూచర్ ప్రోడక్ట్. అది 2008-9 మీరు చూసినట్లయితే. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం మార్కెట్లో ఉండబట్టి ఇవాళ మనం ఈ పొజిషన్లో ఉన్నాము, ఇంత మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నాము, ఇన్ని అవార్డ్స్ తీసుకోగలుగుతున్నాము, ఇంత యాక్సెప్టెన్స్ పబ్లిక్ నుంచి మాకు వస్తుంది. సో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సోలార్ ఎనర్జీలో 200 కంపెనీలని వచ్చిపోయినాయి నేను చూశానండి నా కళ్ళతోటి. సో మెనీ పీపుల్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ దిస్ బిజినెస్ అండ్ ఆల్సో ఎగ్జిట్ కూడా అయిపోయారు. సో ఏంటంటే అంత ఈజీ కాదు. సో దే షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ టు వెయిట్ యాక్చువల్లీ. మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గానే కాకుండా ఒక తెలంగాణలో ఆర్యవైశ్య తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్స్ ఫోరం అనేది మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో సంబంధించి కంప్లీట్ ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే ఫోరం అండి. దీనికి ఇప్పుడు మన ప్రెసిడెంట్ శ్రీ తల్లాడ వెంకన్న గారు క్లాసిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ CMD ఉన్నారండి. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సో పడకంటి అనిల్ గారని ఆయన యూనివర్సల్ వాటర్ కెమికల్స్ అని ఉందండి, హీఈస్ ద ట్రెజరర్. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ హిస్టరీ ఫర్ దిస్ అసోసియేషన్ అండి. సో ఎంతోమంది ఎంతో కష్టపడి ఇవాళ ఈ ఇండస్ట్రియల్ ఫోరంని ఈ 20 ఏళ్లలో ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. సో ఆన్ దిస్ బిహాఫ్ V3 తరపున ఎప్పటి నుంచో కష్టపడి ఈ తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరంని ఇక్కడ దాకా తీసుకొచ్చిన పాస్ట్ ప్రెసిడెంట్స్కి, సెక్రటరీస్కి, ట్రెజరర్స్కి, ఫౌండర్స్కి, అలానే ఈసీ మెంబర్స్కి అండ్ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో వాళ్ళందరి కష్టంతో ఇవాళ రోజున మనకు 350 మంది ఇండస్ట్రియలిస్ట్ మెంబర్స్ ఉన్నారండి. ఇవాళ మన ఫోరంకి 350 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ని మాత్రమే మేము మెంబర్స్ కింద తీసుకుంటాము, ట్రేడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ని మేము ఇందులో మెంబర్షిప్ తీసుకోము. సో ఇక్కడ ప్యూర్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొంతమంది ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నారు, సోలార్ ఇండస్ట్రీలో ఉన్నారు, లైక్ చాలామంది లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇంటర్నల్గా కూడా మేము బిజినెస్ షేర్ చేసుకుంటాము. ప్లస్ వీళ్ళకు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు బిజినెస్లోకి వస్తున్నారు, వాళ్ళకు ఎన్నో ప్రోగ్రామ్స్ లైక్ మా అసోసియేషన్లో
12 కమిటీలు ఉన్నాయండి. సో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం గానీ, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం గానీ, వీటన్నిటి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది. తర్వాత వీ ఆల్సో హ్యావ్ ఇండస్ట్రియల్ టూర్స్ అని చెప్పి మాదో కమిటీ ఉందండి. సో మేమేంటంటే మా మెంబర్స్ అందరినీ కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అంటే నాట్ ఓన్లీ దేర్ ప్రోడక్ట్ బట్ వాళ్ళకు వేరే ప్రోడక్ట్స్ మీద కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసమని ఇండస్ట్రియల్ టూర్స్ చేస్తాము. తర్వాత లైక్ వీ హ్యావ్ యాజ్ ఎ సెట్ లైక్ స్కిల్ డెవలప్మెంట్ అన్నాను, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంటర్టైన్ చేయడం, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. రీసెంట్గా మన తల్లాడ వెంకన్న గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంతకుముందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఎంతోమంది ఇప్పుడు ఆడవాళ్ళు ఇవాళ బిజినెస్లోకి వచ్చి మగవాళ్ళతో సమానంగా కొంతమంది ఇంకా ఎక్కువగా కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం కోసమని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఒక కమిటీ మేము వేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా తలాడ వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నాయి. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి. ఈవెన్ అన్నిటికంటే ముఖ్యంగా మొన్న కోవిడ్ టైంలో I want to thank the chairman, Mr. Sri Velluri Kishore Gupta garu, on this forum. Actually, he is the chairman of this Talad Venkana garu. ఆయన ఎప్పుడైతే ఏదో ఒకటి చేయాలి, ఈ కోవిడ్లో ఇంతమంది ఇంత ఇబ్బంది పడుతున్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మన చుట్టూ ఎంతోమందిని చూస్తున్నాము, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడైతే కిషోర్ గారితో షేర్ చేశారో, ప్రసాద్ గారు అని ఉన్నారండి, ఆయన ప్లస్ కిషోర్ గారు కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందికి మనము వెంటిలేటర్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, మన సొంతంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనమే మన మెంబర్స్ కొంతమంది కొని వాళ్ళందరికీ ఇవ్వటం కావచ్చు, ఈవెన్ రెమిడిసివర్ లాంటి ఇంజెక్షన్స్ ఇట్లాంటి దొరకని టైంలో కూడా మనకున్న సర్కిల్ నుంచి తెప్పించి చాలామందికి మనం ప్రొవైడ్ చేసి ఎంతోమంది లైఫ్స్ని మనం సేవ్ చేసుకోగలిగాము. సో ఈ ప్లాట్ఫామ్ మీద ఓఎస్ఎస్ ప్రసాద్ గారికి, మన కిషోర్ గుప్తా గారికి, మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ ఆల్ ద పీపుల్, లైక్ నాట్ ఓన్లీ దీస్ 3 అండి. ఒక కమిటీ అనేది ఏర్పరిచి దగ్గర 12-15 మంది దాని వెనక ఎఫర్ట్ పెట్టి మన తెలంగాణ ఆర్యవైశ్య ఇండస్ట్రియల్స్ ఫోరం తరపు నుంచి ఎంతోమంది మనం లైఫ్స్ని సేవ్ చేశామండి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ రియల్లీ సపోర్టెడ్ అస్ అండ్ హెల్ప్డ్ అస్ ఇన్ దిస్ ప్రాసెస్. మన ఆర్యవైశ్య చూసుకుంటే పేరుకి అగ్రకులం, కానీ ఇంకా చాలామంది మనము అంటే మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఆల్రెడీ. అవోపా అని, లైక్ వాసవి గ్రూప్స్ అని, వాసవి సేవా కేంద్రాలు అని రకరకాలుగా మనము సేవలు చేస్తున్నాము. నేను కూడా కొన్నిట్లో మెంబర్గా ఉన్నాను, నా వైపు నుంచి చేయగలిగేది నేను చేస్తున్నాను. మనం ఈ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం నుంచి కూడా అంటే మేము కొన్ని సేవా కార్యక్రమాలు అవసరం ఉన్నప్పుడు మేము చేస్తూ ఉంటాము. బట్ బేసికల్లీ దిస్ ఈజ్ ఎ లైక్ ఇండస్ట్రియలిస్ట్ ఫోరం. సో ఇక్కడ ఏంటంటే మన కులంలో ఎన్నో సేవా అంటే ప్రతి ఒక్క మెంబర్, ఈ మన ఫోరంలో ఉన్న మెంబర్ ఇండైరెక్ట్గా ఏదో ఒక అసోసియేషన్లో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే, అక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్న వాళ్ళే. కానీ మేమేంటంటే దీన్ని డైల్యూట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి దీన్ని ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్ ఫోరంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే దీంట్లో నుంచి సేవా కార్యక్రమాలు అవసరం ఉన్న వాళ్ళకు, మన మెంబర్స్లో ఎవరికన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఉన్నప్పుడు తప్పకుండా మేము మా చేయి వేస్తున్నాము అని చాలామందికి చేశాము. బయట కార్యక్రమాలు అనేది మేము ఎక్కువగా చెయ్యము. బట్ ఏదన్నా ఇలాంటి మన కోవిడ్ సిచ్యువేషన్లో అట్లాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము మా వంతు సహాయం అందరికీ చేస్తూనే ఉంటాము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను సన్టెక్ ఎనర్జీ సిస్టంలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. 2015లో నేను జాయిన్ అయ్యాను ఇక్కడికి. అండ్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే లైక్ సోలార్ వాటర్ హీటర్, స్ట్రీట్ లైట్స్, ఫెన్సింగ్ అండ్ ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్, రూఫ్ టాప్ అన్నీ కూడా చేస్తున్నాము. మన ఈ తెలంగాణ స్టేట్లో 2 అవార్డ్స్ వచ్చాయండి. అండ్ హైయెస్ట్ అవార్డ్స్ మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ తెలంగాణ #1 అవార్డ్స్ కూడా విన్ అయ్యాము మేము. జస్ట్ రీసెంట్లీ వి గాట్ దట్ టీఎస్ రెడ్ నుంచి అనమాట 2 కూడా. సో రైట్ నో అన్నీ కూడా ఆల్ సెగ్మెంట్స్ కవర్ చేసాము ఆన్ గ్రిడ్ సిస్టంలో. లైక్ బిల్డర్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్, ఫార్మాస్యూటికల్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఆల్ లైక్ డొమెస్టిక్లో కూడా కవర్ చేస్తాం అది. సో రైట్ నో 8 years నుంచి వర్క్ చేస్తున్నాను 2015లో. సో ఫైన్ మ్యామ్, హ్యాపీ విత్ సన్టెక్ ఫ్యామిలీలో హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో నేను ఆల్మోస్ట్ 2012 జాయిన్ అయ్యాను. నా పేరు స్టార్టింగ్ నాది. ఓకే, నా పేరు శివకుమార్ అండి. నేను ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాను. నేను 2012లో జాయిన్ అయ్యాను సన్టెక్లో. అండ్ 2012లో మేము స్టార్టింగ్ ప్రోడక్ట్ ఓన్లీ వాటర్ హీటర్ కూడా చేసేవాళ్ళం. అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, స్ట్రీట్ లైట్స్, ఫెన్సింగ్, వాట్ ఎవర్ సోలార్ ప్రొడక్ట్స్ ఉన్న ఇండస్ట్రీ మార్కెట్లో ఉన్న అన్ని సోలార్ ప్రొడక్ట్స్ మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం.
అండ్ వీఆర్ ద నెంబర్ 1 తెలంగాణ ఇన్ తెలంగాణ. సో మేము రీసెంట్లీ మాకు ఎంఎన్ఆర్ఏ అవార్డు ఫంక్షన్ కూడా వచ్చి అవార్డు కూడా మేము తీసుకున్నాం మినిస్ట్రీ లెవెల్ నుంచి. అండ్ ప్రజెంట్ అయితే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ ప్రకారంగా కానీ వాళ్ళకి జనరేషన్ అది లెస్ చేసుకోవచ్చు అండ్ మన ఓన్గా ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ చేసుకోవచ్చు. అలా టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ వాటర్ హీటర్ ప్రకారంగా మేము హీట్ పంప్స్కి వచ్చాం. హీట్ పంప్స్లో కూడా ఏంటంటే 20% ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ కన్జంప్షన్ చేసుకుంటూ వాటర్ని పర్ అవర్కి 100, 200, 300 అట్లా కెపాసిటీ వైజ్ ఉంటుంది. సో అవన్నీ మనం జనరేట్ చేస్తూ కొత్త టెక్నాలజీ అనమాట ఈ ప్రాజెక్టు. అండ్ మా సన్టెక్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారంగా ఎంప్లాయీస్ అయితే వెల్ అండ్ గుడ్ అండి, వెల్ ప్రొఫెషనల్గా ఉంటారు. అండ్ టీమ్ కూడా చాలా ఎఫర్ట్గా ఉంటారు. మేము ఈ గ్రోత్లో 2008 నుంచి మేము స్టార్ట్ అయ్యి 2021కి ఈ లెవెల్లో వచ్చాము అంటే కేవలం టీమ్ ఎఫర్టే. సో టీమ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మేము ఈ లెవెల్లో ఉన్నాం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మేము థ్యాంక్ యూ ఫర్ కస్టమర్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేసి మా ప్రోడక్ట్స్ని తీసుకోవడం వల్ల కూడా మేము ఈ గ్రోత్ తీసుకోగలం. మేము అంటే కస్టమర్కి 2008లో అంటే ఇంత అవేర్నెస్ లేదండి సోలార్లో. ఏంటంటే మేము నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెట్టడం కానీ, నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళడం కానీ, లేదంటే టీఎస్టెట్కో త్రూ మేము మన సోలార్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ పాయింట్లో అవేర్నెస్ తెప్పించడం వల్ల, ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్కి మేము బెస్ట్ సర్వీస్ ఇవ్వడం వల్ల కూడా మేము నెంబర్ 1 అవార్డు తీసుకున్నాం. అండ్ మార్కెట్లో ఏంటి అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ మేము స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేదంటే సర్వీస్ పర్ఫెక్ట్గా ఇస్తే కంపెనీ విల్ గ్రోత్ అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ముందుకు వస్తున్నాం. రీసెంట్లీ మేము నెంబర్ 1 తెలంగాణ అండి. చూడండి, రీసెంట్లీ మేము తెలంగాణ టీఎస్టెట్కో అవార్డు నుంచి నెంబర్ 1 అవార్డు కూడా తీసుకున్నాం మన కంపెనీ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మాకు అవార్డు వస్తుంది. అండ్ సేమ్ ఎఫర్ట్ కూడా మేము ఇంకెన్ ఫ్యూచర్లో కూడా ఎఫర్ట్ చేస్తాను కూడా 100% మేము షూర్గా చెప్పగలుగుతామండి. ఎలా ఉంటుందంటే మేము కాంటాక్ట్ అనేది 1 కాల్ మాకు చేయడం వల్ల మీరు ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ మీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేదంటే వాటర్ హీటర్ సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించింది కానీ మీరు జనరేషన్ అనేది మీరు 1 కాల్లో మేము సొల్యూషన్స్ ఇస్తామండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక 3 kW మీరు తీసుకుంటే మినిమం బిల్ మీకు 2000 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ పర్ మంత్కి వస్తుంది. సో మీరు ఎవ్రీ మంత్ 360 యూనిట్స్ జనరేట్ చేస్తారు ఓన్గా ఎలక్ట్రిసిటీ మీరు ఓన్ ప్రెమిసెస్లో. సో ఏంటి అంటే దానివల్ల మీకు 360 యూనిట్స్కి మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీరు 400 యూనిట్స్ వాడుతున్నారు పర్ మంత్కి, ఈ 360 యూనిట్స్ మైనస్ చేయంగా మీకు ఓన్లీ బ్యాలెన్స్ 40 యూనిట్స్కి మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో మీరు ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ అంటే మీకు 1 టైంలో సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ లైఫ్ లాంగ్ 25 years నడుస్తుంది సిస్టమ్. సో మీ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ కూడా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ ప్రజెంట్. అదే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్న సోలార్ ప్రోడక్ట్స్ గురించి, వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.